జనసేన నాయకులు ఇప్పుడు శాంతం పార్టీ నుండి బహిష్కరించే విషయం దగ్గర పడింది. ఆంధ్రజ్యోతి రాసిందంటే నిజమే, తెలుగుదేశం జనసేనకు సంబంధించి అదేం రాసినా నిజమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినో లేకపోతే వాళ్ళతో ఉన్న సంబంధాలతోనో ఇది కరెక్ట్గా అని చెప్తుంది. జనసేన పార్టీ తొలిసారి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది. పొత్తులు సీట్ల అంశాలపై బహిరంగంగా మాట్లాడద్దు అని, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని నాయకులకు తొలి నుంచి ఆ పార్టీ స్పష్టంగా చెప్తుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధిష్టానానికి తెలియజేయాలని పీఎస్సీ సభ్యులు క్లారిటీ ఇస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని ప్రతి సమావేశంలో పదే పదే నాయకులకు సూచిస్తూ వస్తున్నారు. కానీ కొన్ని జిల్లాల నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ నిర్ణయాలు కాదని సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు. ఇదంతా రాసుకొచ్చింది జ్యోతి, నేను చెప్పట్ల. జనసేన టీడీపీ దాదాపు 99 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి సీట్లు ప్రకటించిన సమయంలో జనసేన నుంచి సీటు ఆశించిన కొంతమందికి నిరాశ ఎదురవడంతో పార్టీ ఆదేశాలను కాదని జిల్లాలో నిరసనలు తెలిపారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ మాట్లాడే నాయకులు, నిరసనలు తెలిపే నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అట్లాంటి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర పార్టీ